ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ విశ్వ వసునామ సంవత్సరం 2025 ప్రజలందరికీ శుభాకాంక్షలు. 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఉగాది నుంచి ఉగాది వరకు, మీన రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వ భద్రా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తర భాద్రా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులు 5, అవమానాలు 3, రాజపూజిత 1. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు వీళ్ళకి చేతికాడికి వస్తాయి, చేజారిపోతుంటాయి. తెలివితేటలు చాలా బాగుంటాయి వీళ్ళకి. రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు. కానీ వీళ్ళకి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా పనిచేయదు. ఎక్కువగా స్నేహం చేసిన దానివల్ల వీళ్ళ గతి అధోగతి పాలే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ, ఎన్నో రోజుల నుంచి భూమి తగాదులు కానీ, వాళ్ళకి ఆస్తులు కానీ, వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ, వాళ్ళు చేసే పని ప్రమోషన్లు కానీ రావాల్సిన ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయిపోయి ఆగిపోయినాయి కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల విజయవంతమయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. కానీ నల్లటి వాహనంలో నల్లటి వస్త్రాలు వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు. ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి ఆచి చూసి అడుగేయాలి. మరి ధనప్రాప్తి యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార రంగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇలా జాతకంలో కళ్యాణంలో ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినాయి కానీ దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. వాళ్ళకి ఇప్పుడు మంచి కళ్యాణ ప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో మంచిగా కనబడుతుంది. మరి గృహప్రవేశం, మరి ఇలా జాతకంలో గృహప్రవేశం కూడా అద్భుతమైన ఇల్లు కట్టుకుంటారు. గవర్నమెంట్ నుంచి కొన్ని స్థలాలు కానీ, కొన్ని భూములు కానీ వీళ్ళకి ఎదురవుతాయి. ఆ భగవంతుడి దయ వల్ల గవర్నమెంట్ రూపం కానీ, ప్రైవేట్ రూపంలోంచి కానీ ఏదో ఒక రూపంలో నుంచి వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యలో చూసుకుంటే చాలా సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్య కొన్ని జాగ్రత్త పడాలి. మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి ఈ సంవత్సరంలో. మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని జాగ్రత్తలు మరి కొన్ని తీసుకునేట్టుగైతే మీ జీవితంలో చేయాల్సిన కార్యక్రమాలు, చేసే పనులు అభివృద్ధిగా అయ్యి మనశ్శాంతిగా ఉండి చేయాల్సిన మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ, ఎన్నో రోజుల నుంచి పెళ్లి చేసుకొని ఇడిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కలవాల్సిన టైం అనేది దగ్గరికి వచ్చేసింది. కొన్ని కోర్టు సమస్యలు అనేది వాళ్ళకి తీరాల్సిన టయాలు దగ్గరికి వచ్చేసినాయి. మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త పనులు, కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుగైతే మీ జీవితానికి అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఏది అనుకున్నా మీకు విజయవంతం కావట్లేదు. మరి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది కదా. మరి ఆ దైవ బలం చేయాలనుకుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజించాలి. దాంతోపాటు లక్ష్మీదేవి, అష్టలక్ష్మి పూజించాలి. ఆ అష్టలక్ష్మి మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర గ్రహాలు, శూన్య గ్రహాలు, మీ మీద ఉండాల్సిన ఎలాంటి గ్రహాలు కానీ పటాపంచలే వెళ్ళిపోతాయి. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. మీరు ఏమేమి అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీకు 100% జయప్రదమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఏ పని అయినా కానీ, ఏ కార్యక్రమైనా కానీ అన్నదమ్ముల్లో, అక్కజల్లెల్లో, బంధుమిత్రుల్లో మీ మీద కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. వాళ్ళని మీ మీద లేనిపోయిన సమస్యలు మీ మీద తాడుపేని మీ మీద లేనిపోయిన దాంట్లో ఇరక్కబెట్టి శకాకులు పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేసి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. కాబట్టి ఆ విషయాల్లో మీరు చాలా జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే మీరు పాతాళ లోకంలోకి వెళ్ళిపోతారు, దెబ్బతింటారు. కాబట్టి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది,
మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది అని మీ జాతక యోగం మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం. ఏ సందేహం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.